విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానం పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఎట్టకేలకు దేవస్థానం అధికారులు ఉక్కుపాదం మోపారు. ఎన్నో ఏళ్లుగా దేవస్థానం భూముల్లో అనుమతులు లేకుండా వేల సంఖ్యలో ఇల్లు, కమర్షియల్ భవనాలు నిర్మించినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు ఆలస్యమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 9వ వార్డు విరాట్ నగర్ ప్రాంతంలో దేవస్థానం భూమిలో అక్రమంగా నిర్మించిన ఒక కమర్షియల్ నిర్మాణాన్ని అధికారులు తొలగించారు. సింహాచలం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సమక్షంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. గోపాలపట్నం పోలీసులు బందోబస్తు మధ్య భారీ భద్రతా ఏర్పాట్లు చేసి తొలగింపు కార్యక్రమం చేపట్టారు. దేవస్థానం భూములను ఆక్రమించి నిర్మించిన మరిన్ని అక్రమ నిర్మాణాలపై కూడా త్వరలోనే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానం పరిధిలో అక్రమ నిర్మాణాలపై దేవస్థానం అధికారులు ఉక్కుపాదం మోపినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా సింహాచలం దేవస్థానం సంబంధించినటువంటి భూముల్లో వేలాది ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగులుగా విలుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, లేదంటే అపార్ట్మెంట్లు కావచ్చు, మరోవైపు చిన్న చిన్న ఎవరైతే పేదలు ఇళ్ల నిర్మాణం కావచ్చు, యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తడం, మరోవైపు ఫిర్యాదులు అందుతున్నప్పటికీ కూడాను ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇది గత దాదాపు 20-30 ఏళ్ల నుంచి కొనసాగుతున్న పరిస్థితి. సింహాచలం దేవస్థానం భూముల్ని అడ్డాగా చేసుకుని మొత్తం కొండలన్నింటినీ కూడా కబ్జా చేయడం, మరోవైపు దేవస్థానానికి చెందిన భూములు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు తాజాగా ఎవరైతే సింహాచలం ఈఓ ఉన్నారో వెంకట్రావు, ఆయన అనూహ్యంగా స్పందించి ఈ ఆరోపణల నేపథ్యంలో 93వ వార్డు ఏదైతే విరాట్ నగర్, సింహాచలం సమీప ప్రాంతంలో విరాట్ నగర్ లో ఉన్నటువంటి ఒక కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ ని కూల్చివేయడం జరిగింది. ముఖ్యంగా మనం విజువల్స్ చూడొచ్చు. మొత్తం 5 షాపుల్ని అక్రమంగా నిర్మించి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, సింహాచలం దేవస్థానానికి చెందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో అక్కడ నుండి గోపాలపట్నం పోలీసుల సహకారంతో ఆ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో కూల్చివేయడం జరిగింది. ఇక్కడ ఒక అంశం ప్రధానంగా మనం చెప్పాలి ఏంటంటే, ఇలాంటి నిర్మాణాలు చేపట్టి కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొని కోర్టు ఆర్డర్ ఉంది, స్టే ఆర్డర్ ఉందని చెప్పి ఒక నెపంతో ఇప్పటికే చాలా వందలాది ఇళ్లు కావచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్రమంగా కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఆధీనంలో నేపథ్యంలో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో దేవస్థానం అధికారులు ఉన్న నేపథ్యంలో ఈ రోజు తాజాగా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల నేపథ్యంలోనే ఈ షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేయడం జరిగింది. ఇకపై సింహాచలం దేవస్థానం భూములు ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు కానీ కొనసాగితే ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటిని చర్యలు తీసుకుంటామని చెప్పి ఈవో కూడా స్పష్టం చేయడం జరిగింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.